తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అంశం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన అఘోరి మరో సంచలనానికి తెరలేపింది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన వర్షిణి అనే యువతిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న ఆలయంలో అఘోరి శ్రీవర్షిణి మెడలో తాళి కట్టగా ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడంతో పాటు 7 అడుగులు కూడా కలిసి నడిచిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. దీంతో అక్కడే ఉన్న పలువురు భక్తులు ఉత్సాహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు. కాగా నందిగామలో వివస్త్రగా ఉన్న సమయంలో వర్షిణి ముందుకొచ్చిన అఘోరికి సాయం చేసింది. అనంతరం వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారడం. ఈ క్రమంలోనే అఘోరి వర్షిణిని గుజరాత్లో పెళ్లి చేసుకున్నాడు. సౌరాష్ట్రకు తీసుకెళ్లడం, అయితే అక్కడ తమ కుమార్తెకు మాయ మాటలు చెప్పి అఘోరిని ఎత్తుకెళ్లాడంటూ వర్షిణి కుటుంబ సభ్యులు 2 రాష్ట్రాల పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులే స్వయంగా గుజరాత్కు వెళ్లి శ్రీవర్షిణికి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు. కొన్నాళ్లు బాగానే ఉన్న వర్షిణి మళ్లీ ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా పారిపోయింది. 2 రోజుల క్రితం అఘోరితో మళ్లీ దర్శనమిచ్చింది. ఇదిలా ఉంటే అఘోరి మొదటి భార్యను తానే అంటూ ఓ యువతి నిన్న సంచలన ప్రకటన చేసింది. అల్లూరి శ్రీనివాస్ జనవరి 1న తనను పెళ్లి చేసుకున్నాడని, అనంతరం జనవరి 13న వర్షిణి అనే అమ్మాయిని చేసుకున్నాడని పేర్కొంది. మొదటి భార్యను నేను ఉండగా ఇంకొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటారని ప్రశ్నించింది. తనకు జరిగిన అన్యాయం మరెవరికి జరగొద్దని తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పుకొచ్చింది. పోలీస్ శాఖ, ప్రభుత్వం లేడీ అఘోరిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత యువతి కోరింది.